ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చిందంటే మనం ఒకే విషయాన్ని గుర్తు చేసుకుంటాం: క్రిస్మస్. కాని మనకు మనమే ఒక ప్రశ్న అడగాలి. అసలు క్రిస్మస్ అంటే ఏంటి? ఈ రోజుల్లో చాలామందికి క్రిస్మస్ అంటే ఇంటి శుభ్రం, రూమ్ శుభ్రం, లైట్లు, స్టార్, చెట్టు, ఫోటోలు, సెల్ఫీలు, రీల్స్. కొంతమందికి షాపింగ్, కొంతమందికి కేక్ కట్, మరికొందరికి పార్టీ, ఇంకా కొంతమందికి బార్. కానీ బ్రదర్, ఇవి క్రిస్మస్ కాదు. ఇవి క్రిస్మస్ని జరుపుకునే అలవాట్లు మాత్రమే. అసలు క్రిస్మస్ అర్థం చాలా లోతైనది. క్రిస్మస్ అనే పదం 2 పదాల నుండి వచ్చింది: క్రైస్ట్ మరియు మాస్. క్రైస్ట్ అంటే క్రీస్తు, మాస్ అంటే ఆరాధన, సేవ, గుర్తు. అంటే క్రీస్తును గుర్తు చేసుకునే రోజు, ఆయన ప్రపంచానికి వచ్చిన రోజు. క్రీస్తు ఎందుకు వచ్చాడు? ఎందుకంటే ప్రేమ కోసం, శాంతి కోసం, క్షమ కోసం, అంధకారం లడిచే వారికి వెలుగు ఇవ్వడానికి, బంధనాల్లో ఉన్న హృదయాలకు స్వేచ్ఛ ఇవ్వడానికి. ఆయన వచ్చాడు నీ కొరకే. అందుకే అసలు క్రిస్మస్ అంటే ఇంటి శుభ్రం కాదు, మనసు శుభ్రం చేసుకోవడం. లైట్లు కాదు, మన జీవితంలో వెలుగు వెలిగించడం. చెట్టు కాదు, మన హృదయంలో ప్రేమ పెరగడం. కేక్ కాదు, మన చుట్టూ ఉన్న వారితో ఆనందం పంచుకోవడం. క్రిస్మస్ సెల్ఫీల కోసం కాదు, మనుషుల జీవితాల్లో ఒక క్షణం శాంతి తీసుకురావడానికే. ఈరోజు బయట ఎన్ని అలంకరణలు చేసినా మన హృదయాన్ని కూడా అలంకరించాలి. క్రీస్తు మాస్ వచ్చింది క్రీస్తు కొరకే. ఆ క్రీస్తు వచ్చాడు నీ కొరకే. ఈ క్రిస్మస్ లైట్లు వెలిగించే ముందు నీ హృదయాన్ని వెలిగించు. నీ హృదయం వెలిగితే నువ్వే ఒక వెలుగు అవుతావు. నువ్వు వెలిగితే ప్రపంచం వెలుగుతుంది. ఇదే క్రిస్మస్ యొక్క అసలు అర్థం.